హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ చూసారు కదా, కంప్యూటర్ వర్క్ అండి. మొత్తం అంతా చిన్న కట్ వర్క్ వచ్చింది, రౌండ్ హ్యాండ్స్ కూడాని. మనకి ఇలాంటి చిన్న కట్ వర్క్ వచ్చినా కూడా మనం కట్స్ మోడల్లోనే ఇలాగ స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూసారు కదా, దగ్గరగా వచ్చినా కూడా అదే కట్ వర్క్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. మీరు రౌండ్ పెట్టారంటే ఆ లుక్ రాదు. ఇలా అయితే స్టిచ్ చేశాను. హ్యాంగింగ్ సింపుల్గా పెట్టాను. మనకి ఇక్కడ వర్క్ వచ్చేసి కాపర్ కలర్లో వచ్చింది కదా, అందుకోసం అయితే కిందన కూడా నేను నడానికి అదే కలర్తో థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను. హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండేనండి. దీనికి కూడా మనం కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేలాగా, అలానే వర్క్ అనేది మిడిల్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి వర్క్ బ్లౌజెస్ ఎప్పుడు కూడా. ఫ్రంట్ వచ్చేసి మనకి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్. ఇది చిన్న సైజ్ బ్లౌజే. నడానికి కూడా ఇలా షేప్ అయితే ఇచ్చాను. ఇది మనకి ఇలా పెట్టుకున్నాక ఇలాగ వస్తుంది షేప్ అనేది. చాలా బాగుంటుంది. ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు మనకి నెక్ విడ్త్ అనేది వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు. అలాంటప్పుడు మన సైజ్కి ఎలా తగ్గించుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చూసారు కదా, లోపల సైడ్ కూడా మొత్తం అంతా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేశాను. దీనివల్ల మనకి దారాలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.